యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. సహాయకుడా, సంరక్షకుడా, సమృద్ధిగా దీవించువాడా. సహాయకుడా, సంరక్షకుడా, సమృద్ధిగా దీవించువాడా. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారము నీవే. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారము నీవే. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. సహాయకుడా, సంరక్షకుడా, సమృద్ధిగా దీవించువాడా. సహాయకుడా, సంరక్షకుడా, సమృద్ధిగా దీవించువాడా. అబ్రహామును పిలచితివి, సమృద్ధిగా దీవించితివి. అబ్రహామును పిలచితివి, సమృద్ధిగా దీవించితివి. నా యెహోవా ఈరే నీవే, నాకు సమకూర్చువాడవు నీవే. నా యెహోవా రోహి నీవే, నన్ను నడిపించు కాపరి నీవే. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. సహాయకుడా, సంరక్షకుడా, సమృద్ధిగా దీవించువాడా. సహాయకుడా, సంరక్షకుడా, సమృద్ధిగా దీవించువాడా. హిజ్కియా నిన్ను ప్రార్థించగా ఆయుష్ను పొడిగించితివి. హిజ్కియా నిన్ను ప్రార్థించగా
ఆయుష్ను పొడిగించితివి. నా యెహోవా రాఫా నీవే, నన్ను స్వస్థపరచు తండ్రివి నీవే. నా యెహోవా నిస్సీ నీవే, నాకు జయమిచ్చు ధ్వజము నీవే. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. సహాయకుడా సంరక్షకుడా సమృద్ధిగా దీవించువడా. సహాయకుడా సంరక్షకుడా సమృద్ధిగా దీవించువాడా. దానియేలు ప్రార్థించగా శాసనములను మార్చితివి. దానియేలు ప్రార్థించగా సింహాల నోలను మోసితివి. నా యెహోవా షాలోమ్ నీవే, నా సమాధానకర్తవు నీవే. నా యెహోవా సిద్ధెన్ నీవే, నా నీతికి రాజువు నీవే. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. సహాయకుడా సంరక్షకుడా సమృద్ధిగా దీవించువడా. సహాయకుడా సంరక్షకుడా సమృద్ధిగా దీవించువడా. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారము నీవే. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారము నీవే. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రత్యేకంగా దేవుడు ఈ యొక్క దినములు మరి మనల్ని మన సంఘాన్ని ప్రేమించి ఎంతో ఆశీర్వాదకరంగా సంఘం యొక్క ఆత్మీయత కొరకై 7 శుక్రవారంలో ఉపవాస ప్రార్థన అయ్యగారి ద్వారా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమానికి మీరు కూడా ఆసక్తి రావడం చాలా సంతోషం. ఇంకా ఎంతోమంది రాలేదు. మరి వచ్చిన వరకైనా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. మరి నన్ను ఆహ్వానించినటువంటి అయ్యగారికి, వారి కుటుంబానికి, మరి అమ్మగారికి, అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. నేనెవరో మీకు తెలుసు, అప్పుడప్పుడు వస్తూ ఉంటా కాబట్టి కొత్త ఏం కాదుగా. ఎంతమంది తెలుసు? నేను అందరికీ తెలుసా? వెరీ గుడ్, సంతోషం.
మంచిదండి. ఈ ఉపవాస కూడికల యొక్క మరి అంశాన్ని మనం చూసినట్లయితే చాలా సంఘాల్లో ఉపవాస కూడికలు అనేవి జరగవు. ఉపవాస కూడికలు అనేవి జరుగుట చాలా అవసరముగా మనం గమనిస్తూ ఉంటున్నాం. చాలామంది కూడా ఉపవాసం అనేది దేని కొరకు చేస్తూ ఉంటారంటే మరి పిల్లల విద్య కొరకు ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉంటారు. వారి పిల్లలు విద్యావంతులు అవ్వడానికి చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు వ్రాసే ఎగ్జామ్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుని ఆశీర్వాదం కొరకు, కొంతమంది ఉద్యోగం కొరకు, కొంతమంది వివాహం కొరకు, కొంతమంది సంతానం కొరకు రకరకాలుగా ఉపవాస ప్రార్థనలు చేసేవారిని మనం చూస్తూ ఉంటాం. ఇది సర్వసాధారణం. అవన్నీ వద్దని కాదు, కానీ అవన్నీ చేయాల్సిందే, దేవుణ్ణి అడగాల్సిందే, ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తాన్ని పొందాల్సిందే. కానీ ప్రాముఖ్యముగా మీకు చెప్పాలన్నటువంటి మాటలు ఏంటంటే, ఇక మీదట వాటి కొరకే కాక, బాగా వినాలి, ఇక మీదట వాటి వద్దని చెప్పట్లా, వాటి కొరకే కాక ప్రత్యేకంగా మనం చేయవలసిన ఉపవాసము దేని కొరకు చేయాలనో తెలుసుకొని దాని కొరకు చేయడం మనకెంతో అవసరముగా మనము గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అందుకొరకే ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, ఎజ్రా గ్రంథములోని 8వ అధ్యాయము 21 నుంచి 398వ పేజీలోనికి రండి. దైవ గ్రంథములో 398వ పేజీ, పాత నిబంధనలో ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముడని ప్రకటించుకుని మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరినీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజు వద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ప్రియులారా, చదువుకున్నటువంటి ఇక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి మనము దేని కొరకు ఉపవాసం చెయ్యాలి? ఎజ్రా ద్వారా మనం ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. వారు ఒక స్థలము నుండి మరొక స్థలానికి 31వ వచనంలో మనం చూస్తే అహావా నది నుండి యెరూషలేమునకు వెళ్ళడానికి వారు ప్రయాణము చేయడానికి ప్రారంభిస్తూ వారి ప్రయాణములో మార్గములు ఎలాంటి అంతరాయములు జరగకుండా, అలాగే శత్రువుల చేతిలో పడకుండా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు బయలుదేరుచు ఉన్నట్లుగా లేఖనములో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మాకును ముందుగా చెప్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడు? మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా. ప్రయాణములో శుభము కలగడానికి, అశుభము తొలగిపోవడానికి, అనగా కీడు నుండి తప్పించబడడానికి, శత్రువుల ద్వారా ఏ హాని పొందకుండా ఉండడానికి. ఎందుకంటే మార్గంలో దొంగలు ఉండవచ్చు, హంతకులు ఉండవచ్చు, రకరకాలైన ప్రజలు శత్రువులుగా ఉండవచ్చు. కనుక వారందరి వలన ఎలాంటి హాని కలగకుండా వారి ప్రయాణమంతా కూడా సవ్యముగా జరుగు నిమిత్తమై, మరి ప్రారంభం మొదలుకొని గమ్యము చేరు వరకు కూడా శుభప్రదమైన ప్రయాణము పొందు నిమిత్తమై ఆ ప్రజలు వారు ఏం చేశారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా లేఖనములో మనము గమనిస్తున్నాం. అందుకే 23వ వచనం యొక్క చివరి భాగంలో చూస్తే
మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఆమేన్. ప్రాముఖ్యంగా దేని కొరకు ఇప్పుడు మనం చెప్తున్నాము? ప్రజలందరూ ఉండే ఉపవాసం వేరు, దేవుని ప్రజలు ఉండే ఉపవాసము వేరు. ఇది లోకానికి తెలియనటువంటి సత్యం. ఏంటి సత్యం అంటే ప్రయాణము కొరకు ప్రార్థన చేయాలనేది చాలా మందికి తెలియని సంగతి. ఆనాటి దేవుని ప్రజలు అక్షరార్థమైన జీవితంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి వారు ఉపవసించి ప్రార్థించి వారు దేవుని సహాయమును కోరుకుంటూ వారికి, వారి చిన్నవారికి, వారికి కలిగిన సమస్తమునకు దేవుని కాపుదలను పొందు నిమిత్తమై వారు ప్రార్థన చేసి ప్రయాణము చేసి 31వ వచనం ప్రకారముగా మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రయాణములో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మేము రాజు యుద్ధకు వెళ్ళి కాల్బలము కావాలని, రౌతులు కావాలని అడగడానికి మాకు సిగ్గు కలిగింది. దేవుని ప్రజలు రాజులను కాదు నమ్ముకోవలసింది, నరులను కాదు నమ్ముకునవలసింది, వారి సహాయం కాదు కోరుకునవలసింది. సాధారణంగా ఆ ప్రయాణములో అడిగితే రాజుగారు కాల్బలం పంపిస్తాడు, యుద్ధము చేయగలిగిన యోధులను పంపిస్తాడు, మార్గములు కలిగి ఆటంకాలు కలగకుండా బాడీ గార్డ్స్గా వారిని పంపవచ్చు. కానీ అక్షరార్థమైన సహాయము కంటే కూడా దేవుని సహాయము ముఖ్యమని ఎరిగిన వాడై ఎజ్రా ప్రజలందరికీ తెలియచేస్తూ వారికి ఉన్న ప్రయాణములో మనుషుల సహాయము కాదు, దేవుని సహాయం మనం కోరుకొని ప్రయాణము చేయాలని చెప్పి వారికి తెలియచేసి వారు ఉపవసించి క్షేమముగా గమ్యస్థానము చేరి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే వాళ్ళు అంటున్నారు, మేము క్షేమంగా అక్కడ చేరాము, శత్రువుల చేతిలో నుంచి మార్గమందు పొంచున్న వారి చేతి నుంచి కూడా మేము తప్పించబడ్డాం, ఎక్కడ మాకు ఇబ్బంది కలగలేదని చెప్పి వారు తెలియచేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు క్రొత్త నిబంధన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులమగు దేవుని ప్రజలైనటువంటి మనము చేయవలసిన ఉపవాస ప్రార్థన ఏంటంటే, మన పితరులకు ఇశ్రాయేలులు ఇలాంటి అక్షరార్థమైన ప్రయాణం కొరకై ఉపవసించి ప్రార్థన చేశారు. మనమును భూలోకము నుండి పరలోకానికి పయనించే ఆత్మ సంబంధమైన యాత్రికులము గనక మనమును ఇలాంటి ఉపవాస ప్రార్థన చేయటం మంచిది. అవునన్న వారు స్తోత్రం చెల్లిద్దాం. ఎప్పుడన్నా ఈ విషయాన్ని మీరు ఆలోచన చేశారా? ఎప్పుడు చిన్నపిల్లలు బాగా ఉంటే ప్రార్థన చేసింటారు, భర్త కొడితే వాడిని మనసు మారాలి ప్రార్థన చేసింటారు, భార్య మాట వినకపోతే భర్త ప్రార్థన చేసింటాడు, ఉపవసించి కూడా చేసింటాడు, అయ్యా నా భార్య సతాయిస్తుంది, నా భర్త తంతున్నాడు, ఇలాంటి వాళ్ళని మనసు మార్చాను. నేను వద్దనను, చెయ్యండి మీ పరిస్థితిని బట్టి. ఇలాంటి ఉపవాసం ఇలాంటి ప్రార్థన నేర్చుకున్నాం. కానీ అయ్యా మేము దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము, దేవుని ఎరిగిన వారము, ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణములో మాకు ఎలాంటి తొందరలు కలగకుండా, మార్గములో ఏ శోధనలో మేము పడకుండా, శత్రువుకు అపవాది చేతిలో మేము పడకుండా మరి మేము తప్పించబడాలి ప్రభు అని నీ ఆరోగ్యము బాగా ఉన్నప్పుడు, నీవు తినడానికి ఆహారం ఉన్నప్పుడు, నీకు మంచి క్షేమంతో కూడిన మంచి బుద్ధి నీవు కలిగి ఉన్నప్పుడు, ఆత్మీయ ఎదుగుదల కొరకై ఒక్కసారైనా ఒక్క రోజైనా ఉపవసించి ప్రార్థించారా? హలో, ఒక్క చేయి కూడా లేకపోవచ్చు. అక్షరార్థమైన జీవితంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, అక్షరార్థమైన ఎదుగుదల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా దరిద్రత పోవాలి, నీ ఆశీర్వాదం మాకు కావాలి, మాకు ఫలానివి కొదువుగా ఉన్నవి, అవి మేము పొందడానికై మీ సహాయం దయచేయి అని ప్రార్థిస్తున్నారు. వద్దని నేను చెప్పను. దేవుడి సమస్త ప్రపంచ నిర్మాణకుడు, మహాధనవంతుడు,
ఆయన నమ్ముకున్నందుకు మనం కూడా వర్ధిల్లాలి. అలాంటి అడగండి, కానీ వాటికంటే ప్రాముఖ్యముగా వీటిని గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రానై ఉన్నాడు. ఆయన త్వరగా రానై ఉండగా ఆయన నమ్ముకొని ఈ ఆత్మీయ యాత్రలో ప్రారంభించి కొనసాగుతున్న మనకు యాత్ర ఆగిందా, సాగుతుందా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డునకు, లేకుంటే ప్రారంభం మొదలుకొని చివరి వరకు ప్రయాణించడం అంటే సామాన్యమైన సంగతి కాదు. ఇలాంటి ప్రయాణములో, అక్షరార్థమైన ప్రయాణములో దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు. ఒకవేళ దగ్గరున్న వస్తువులు ఇవ్వకపోతే చంపడానికి నరహత్య కూడా చేస్తారు. ఇలాంటి భయం, ఆందోళన కలిగి ఈ ప్రయాణాన్ని బిక్కుబిక్కుమంటూ చేస్తున్నటువంటి మన జీవితాల్లో మనము గమనించవలసిన సత్యము, ఆత్మీయ యాత్రలో అపవాది ఎంతో పొంచి ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవని మృంగుతున్నా అని వాడు ఏం చేస్తున్నాడంట? వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు. నీవు పొందిన రక్షణను లాక్కోవడానికి, నీవు కలిగి ఉన్న అమూల్యమైన దేవుని వాక్యమనే ఉపదేశాన్ని నీలో ఉండకుండా నీవు భద్రపరుచుకొని ఉండగా, దానిచే నువ్వు ఎదుగుచూ ఉండగా, ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా నీవు ఎదుగుదల లేనివాడుగా చేయడానికి, నీ ఎదుగుదలకు కారణమైన రక్షణను, విలువైన ఉపదేశాన్ని నీలో లేకుండా వాడు అపహరించడానికి వాడు వెతుకుతూ తిరుగుతూ అసలు నిన్ను దేవుని మార్గంలోనే లేకుండా చేయాలన్న ప్రయత్నంలో వాడున్నాడు. దీని కొరకు ఎప్పుడైనా ఉపవసించావా? దీని కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? చాలామంది పిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే, ఇంటర్వ్యూకి వెళ్తే, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చే వరకు కూడా తల్లులైన వారు, తండ్రులైన వారు చాలా కుటుంబాల్లో వారు వచ్చే వరకు ఉపవాసంతో ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజమే, పిల్లలకు విద్య అవసరం. పిల్లలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, వారికి జాబ్ రావాలి, వారు ఒక జీవనోపాధి కలిగి ఉండాలి. పిల్లల భవిష్యత్తు కోరే నీవు నీ భవిష్యత్తు కోరుకోవా? నీ ఆత్మీయత, నీ ఆత్మీయ జాగ్రత్త నువ్వు కోరుకోవా? దేవుని యొక్క కాపుదల మనకు అవసరం. ఎజ్రా అంటున్నాడు, మాకు, మా చిన్నవారికి, మాకు కలిగిన సమస్తానికి దేవుని కాపుదల కావాలి. ఈ విషయంలో మనం చూస్తే యోబు భక్తుడు మనకు తెలుసు. ఆయన కూడా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినాల్లో ఆయన చాలా యథార్థపరుడుగాను, నీతిమంతుడుగాను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడిగా ఉండగా, దేవుడు ఆయనకును, ఆయన ఇంటి వారికి, ఆయన కలిగిన సమస్తానికి కూడా ఒక కంచె వేశాడు. ఆ కంచె ఉండడం ద్వారా ఆయన చక్కగా దేవునిలో ఎదుగుతా ఉన్నాడు. కారణం ఏమో తెలుసా? మనమైతే మరి ఒక ఇల్లు కట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం, పొలం వేస్తే చుట్టూ కంచె వేసుకుంటాం, పశువులు పడకుండా, దాన్ని నష్టపరచకుండా ఇచ్చేస్తాం. కానీ పొలానికి కంచె వేసిన, ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉన్నా, మరి కిటికీలు తలుపులు ఉన్నా, వాటిని వేసి ఉన్నా దొంగలు రాకపోవచ్చు, కానీ అపవాది మాత్రము రాగలుగుతాడు. ఏమంటారమ్మా, అవునా కదా? దొంగలు రాకుండా చేనికి కంచె వేయొచ్చు, ఇంటికి తలుపులు కిటికీలు వేయొచ్చు, దొంగలు రాకుండా. అన్ని వేసినా రాగలిగిన వాడెవడు? సైతాన్, అపవాది. యోబుకు వేసినది ముళ్ళతో కూడిన కంచె కాదు, కరెంటు కంచె కూడా కాదు. కరెంటుతో కంచె వేస్తూ ఉంటారు కొంతమంది ధనవంతులు. అలాంటి కంచె వేసినా కూడా, కరెంటు తీగలు పెట్టినా కూడా ఎవరు రాగలుగుతారు? అపవాది రాగలుగుతాడు. కానీ యోబుకు దేవుడు వేసిన కంచె ఎలాంటిదయ్యా అంటే, దొంగలు కాదు, హంతకులు కాదు, అపవాది రాలేని కంచె. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమ్మా చేతులెత్తి స్తోత్రాలు చెల్లట్లేదే? చెప్పండి అందరూ, చేతులెత్తి స్తోత్రం చెప్తా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అలాంటి కంచె మనకు కావాలి.
దేవుడు ఆ కంచెను యోబుకు వేసినప్పుడు ఆయనకు కానీ ఆయన ఇంటి వారికి కానీ ఆయన కలిగిన సమస్తానికి ఏ హాని కలగకుండా ఆయన ఎంతో క్షేమంగా జీవిస్తూ ఉన్నాడు. ఒకసారి అపవాది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సభాస్థలానికి వాడు వచ్చాడు. అరే ఎక్కడి నుంచి వచ్చావరంటే అటు ఇటు తిరుగుతూ వచ్చానన్నాడు. సరే మంచిది, భూమి మీద యోబు అనేటి ఆయన ఉన్నాడు, ఆయన నా భక్తుడు ఎలాగున్నాడో నీకు తెలుసా అంటే, ఆయన ఊరికనే నీకు భక్తుడయ్యాడా? నువ్వు ఆయనకు ఆయన కలిగిన ఆయన ఇంటి వారికి ఆయన కలిగిన సమస్తానికి కంచె వేయటాన్ని బట్టి ఆయన అలాగున్నాడు. ఒక కంచెది నేను వెళ్తా, అప్పుడు ఆయన భక్తి ఉడత భక్తో నక్క భక్తో ఏ భక్తో తెలుస్తుంది అన్నాడు. సరే పోరా, ఏం కాదు పో, ఆయన ప్రాణానికి మాత్రం ఏ హాని చేయొద్దని చెప్పేసి పర్మిషన్ ఇచ్చి పంపించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని కాపుదల మానవునికి అవసరం. అది దేవుని నమ్మిన వారు గ్రహించాల్సిన సత్యం. అలాంటి కాపుదల కొరకై అప్పుడప్పుడు సరిచూసుకోవడానికి ఉపవాస ప్రార్థన మనం చేయాలి. దేవా, నీ కంచె కాపుదల నాకు, నా కుటుంబానికి, నా కలిగిన సమస్తానికి నీ వేయ్యా. అదే యోబుకు వేసింది, అదే ఎజ్రా తన ప్రజల కొరకు కోరుకుంటుంది. ఈరోజు నీవు నీ కుటుంబం కొరకు కోరుకోవాల్సింది ఇదే. మనం అక్షరార్థముగా ఏమి కలిగి ఉన్నా, ఏమి కలిగి ఉండకపోయినా దేవుని కాపుదల ఖచ్చితంగా మనకు కావాలి. ఎందుకో తెలుసా? ఈ లోకం మనందరికి శాశ్వతమైనది కాదు. మనందరికి శాశ్వతమైనది పరలోకమే. ఈ భూలోకం నుండి పరలోకానికి ప్రయాణమును కొనసాగిస్తున్న మన జీవితాలకు దేవుని కాపుదల లేకపోతే మార్గంలో పొంచి ఉన్నటువంటి శత్రువు అయిన అపవాది, ఆ దురాత్మల సమూహము ఏ విధముగా శోధించి మనల్ని ఆయన మార్గములోంచి తొలగించి, లేకుంటే ఆయన మార్గములో లేకుండా చేసి ఆయనకు దూరస్తులుగా చేస్తుందో, ఆయనకు శత్రులుగా చేస్తుందో, పరలోకం చేరవలసిన మనము నరకం చేరేటట్టుగా చేస్తుందో జాగ్రత్త కలిగిన వారమై ఇక మీదట ఏ ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తున్నావో, దేని కొరకు నీవు ఉపవాస ప్రార్థన చేస్తున్నావో, ఏ అవసరత కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావో వాటి కొరకే కాక నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నీ ఆత్మీయ యాత్రలో కొనసాగింపు కొరకు ఇప్పటి నుంచి అందరూ ఉపవాస ప్రార్థన ఎవరి ప్రార్థన వారు చేసుకుంటూ రావాలి. దేని స్తోత్రం కలుగును గాక. అవసరం అంటారా లేదంటారా చెప్పండి? మీ ఆత్మీయ ఎదుగుదల కొరకై ఉపవాస ప్రార్థన అవసరమా లేదా? మీ ఆత్మీయ యాత్ర కొనసాగింపు కొరకు ఉపవాస ప్రార్థన అవసరమా లేదా చెప్పండి? లేకపోతే మార్గంలో ఎవరున్నారంట? శత్రువులు ఉన్నారు, దోచుకునేవారు పొంచి ఉన్నారు. అందుచేత శుభప్రదమైన ప్రయాణము కొరకై తప్పక ఉపవసించి ప్రార్థన. ఈరోజు మనం దేని కొరకు ఈ 2వ శుక్రవారం కూడా చేరొచ్చామంటే, అనారోగ్యం ఉన్న వారి కొరకున్న ఉపవాస ప్రార్థన కాదు, బలహీనుల కొరకు ఉన్న ఉపవాస ప్రార్థన కాదు, అపవిత్రాత్మ నుంచి విడుదల పొందడానికి ఉన్న స్వస్థత కూటం కొరకైన ఉపవాస ప్రార్థన కాదు ఇది. దేని స్తోత్రం కలుగును గాక. అందరము ఆత్మీయంగా ఎదగడానికి కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఈ విషయాన్ని సంఘము గ్రహించలేకపోతా ఉంది. ప్రియ సంఘమా, శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్కరిస్తూ ఉంటారని వాక్యం తెలియచేస్తా ఉంది. గనక ఈ 7 శుక్రవార ప్రార్థనలు అయిపోయే వరకు ప్రతి శుక్రవారము కూడా ఉదయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యారు అయ్యా అంతా కలిసి కూడా 1 గంట లోపలనే అయ్యగారు చెప్తున్నారు. మధ్యాహ్నం తర్వాత మీ పని ఏదైనా ఉంటే చేసుకోండి. ప్రాముఖ్యమైన దినములుగా మీరు గుర్తించండి. ఈ దినముల్లో వీలైనంత వరకు ఉపవసించి దేవుని మందిరములో గడపండి. అవకాశం ఉంటే సాయంకాలం వరకు ఈ కూడిక తర్వాత ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకొని విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క దర్శనము స్వరము కలిగే వరకు కూడా ఈవినింగ్ వరకు కూడా ప్రేయర్ చేసుకొని వెళ్తే మీకు మీ కుటుంబాలకు మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అలనాడు ఎజ్రా ఈ చక్కని ఆలోచన కలిగిన వాడై ప్రజలను నడిపించినప్పుడు వారందరూ కూడా ఆయన మాట విన్నవారై అలాగూ కొనసాగుడు ద్వారా
అహావా నది దగ్గర నుండి బయలుదేరిన వీరు క్షేమముగా యెరూషలేము చేరిరి. మనము భూలోకము నుండి పరమ యెరూషలేమును చేరవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాణం ఇప్పుడు ఏదో మీకు అర్థమైందిగా, ముందు నుంచే తెలుసు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నంద్యాల నుంచి హైదరాబాద్, నంద్యాల నుంచి విజయవాడ కాదు. ఇప్పుడు భూలోకము నుండి పరలోకమునకున్న ఆత్మీయ ప్రయాణము. ప్రైజ్ ది లార్డ్. నిజమే, దేవుని సహాయం లేకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది. నిర్గమాకాండములో 33వ అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు చదవండి, మీకు తెలియచేస్తాను. నిర్గమాకాండము ఇక్కడ మనం గమనిస్తే నిర్గమాకాండం 33వ అధ్యాయంలో చదివారు. ఈ మాటను మనం చూస్తే మరొకసారి నేను చదువుతున్నాను, గమనించండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరెజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. ఒకానొక దినమందు మోషే నాయకత్వములో దేవుడు ఏమి చేశాడంటే, ఐగుప్తులో ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలీయులను వారిని ఐగుప్తు చెరలోంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించి అక్కడికి చేర్చాలని ఆయన ఇష్టపడ్డాడు. దీనికి కారణం ఏమంటే, ఇశ్రాయేలుల పితరులైనటువంటి అబ్రహాము అలాగే ఇస్సాకు యాకోబులతో ఆయన మొదటిగా ప్రమాణము చేసి ఉండెను గనక ఆ ప్రమాణమును నెరవేర్చు నిమిత్తమై ఆయన ఏం చేశాడంటే, మోషే నాయకత్వంలో వారిని నడిపించాలని అనుకున్నాడు. నడిపించేటప్పుడు చెప్పాడు, నీవును ఈ ప్రజలు కూడా మీరు బయలుదేరి వెళ్ళండి. అయితే ఒకటి సంగతి, మీరు వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తాను మీ కొరకు అంటే, మొదటిగా నీకు ముందుగా దూతను పంపి నేను కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరెజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను ఏం చేస్తానంటే వెళ్ళగొట్టెదను. వీరికి తెలియదు అసలు సంగతి. ఆ ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే మార్గములో ఇన్ని రకాలైన జనాంగం ఉన్నారని, వీరందరూ కూడా ఇశ్రాయేలులతో యుద్ధము చేస్తారని, వారిని జయించి వారి యుద్ధం ఉన్నది దోచుకుంటారని, అలాంటి పరిస్థితి కలిగినట్లయితే ప్రజలందరూ కూడా ఆందోళన చెంది కానాను దేశానికి వెళ్ళవలసిన వారు తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతారని చెప్పి దేవుడు ముందుగానే ఎరిగినవాడు, లేక అనంత జ్ఞాని గనక దేవుడు ఏం చేశాడంటే, తెలియని మోషేతో చెప్తున్నాడు, నీకు ముందుగా నా దూతను పంపిస్తాను, మీకు అడ్డు లేకుండా చేస్తాను, ఆ శత్రువులందరినీ తొలగించి మిమ్మల్ని సరళమైన మార్గాన్ని నడిపిస్తానని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. నిజమే, ఆత్మీయ యాత్రలో కూడా మనకున్న అడ్డులు ఆటంకాలేవో మనకు తెలియదు. ఏ పరిస్థితిని బట్టి మనం ఆగిపోతామో, ఏ పరిస్థితిని బట్టి మనము నడవలేని వారిగా పరిగెత్తలేని వారిగా ఉంటామో, ఆ పరిస్థితులన్నిటిని బట్టి ప్రభువే మనతో తెలియచేసేది ఏమంటే, నీకు ముందుగా నా దూతను పంపించి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం ఉపవసించాలి, అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా ఆత్మీయ యాత్రలో ఆటంకాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు నాయన. ఏ లోక సంబంధమైన ఆలోచనతో, ఏ లోక సంబంధమైన ఆశ చేత నేను త్రొట్టిల్లి లేక ఆత్మీయ యాత్రలో కొనసాగలేక ఆగిపోతానో దయతో మీరే నాకు తెలియచేస్తూ, మానవుడిగా నేను ఎరగకపోయినను నీవు సమస్తం ఎరిగిన వాడవు గనక
నన్ను నడిపించుట కొరకై నీ సహాయం నాకు దయచేయి. నాకు ముందుగా నీ దూతను పంపించి ఆటంకములు తొలగించి నన్ను గమ్యము చేర్చయ్యా. ఆనాడు మా పితరులను పాలు తేనెలు ప్రవహించే కానాను దేశము చేర్చాలని నీ దూతను పంపించి శత్రు సమూహం అంతా తొలగించి వారిని నడిపించిన దేవా, పరమ కనానైనటువంటి పరలోక రాజ్యం నేను చేరినట్లుగా, నా కుటుంబము చేరున్నట్లుగా మాకున్న అడ్డులాటంకాలు తొలగించి మమ్మల్ని నడిపించమని ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తారో అట్టి వారికి ఆయన సహాయకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకమే ఆశించి ఈ లోక సంబంధమైన సంపాదించుకోవాలని నువ్వు ప్రార్థించవచ్చు. చాలా మంది ప్రార్థన చేసి కొన్ని కార్యాలు సాధించవచ్చు. ప్రార్థించినప్పుడు జరగని కార్యముల కొరకై ఉపవాస ప్రార్థన చేయాలన్న ఆలోచన రావచ్చు. మంచిదే. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా అన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. జీవించడానికి అవసరమైనంత ప్రభు ఇచ్చిన వరకు తృప్తి కలిగిన వారమై చేరవలసిన గమ్యమైన పరలోకము చేరడానికి ఆత్మీయ ఎదుగుదల కొరకై అప్పుడప్పుడు ఉపవాసించి ప్రార్థించండి. ఆత్మీయ మేలులు పొందండి. మీ ఉపవాస దీక్ష ద్వారా, మీ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు కలిగి ఉన్నటువంటి దైవ మనస్సు చేత మీ కోరికను ఆయన సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరిచి మీ మార్గములో మీరు నడవడానికి ఆయనే మిమ్మల్ని నడిపించి గమ్యము చేరువారిగా చేస్తాడు. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనల్ని నడిపించమని ప్రార్థించేటప్పుడు ఎలాగ ప్రార్థించాలంటే, ప్రభువా నీవు నా చెయ్యి పట్టుకో, నీవు నన్ను నడిపించని మన చెయ్యి ఆయన చేతికి అందించాలి. లేదయ్యా నీ చెయ్యి నేను పట్టుకుంటానని ఆయన చెయ్యి మనం పట్టుకున్నామనుకో, అవసరమైతే పట్టుకుంటాం, అనవసరమైతే విడిచిపెట్టి పారిపోతాం. అదే ఆయన మన చెయ్యి పట్టుకోవడానికి మన చెయ్యి ఇచ్చామనుకోండి, ఆయన చేతిలో నుంచి మనము విడిపించుకొని వెళ్ళా. అవునంటారా కాదంటారమ్మా? దేవుడు మన చేయి పట్టుకోవడం మంచిదా, మనం దేవుని చేయి పట్టుకోవడం మంచిదా? ఆమేన్. ఎందుకంటే ఆయన చేతిలోంచి విడిపించుకోవడానికి మన చేత. అందుకని ప్రభువా నేను నీ చేయి పట్టుకోవడం కాదు, నువ్వు నా చేయి పట్టుకో, నీవు నన్ను నడిపించు న్యాయమైన మార్గమున, నీతి మార్గమున, పరిశుద్ధమైన మార్గమున, యథార్థమైన మార్గమున, నీ మార్గాన నన్ను నడిపించయ్యా అని మనం ఆయన సహాయం కోరుకుంటే ఆయన మనల్ని నడిపించు వాడై ఉన్నాడు. ఆయన నడిపిస్తే ఖచ్చితంగా గమ్యం చేరతాం. దేని స్తోత్రం. మనకై మనం నడిస్తే భయం కలిగితే, చిన్నప్పుడు కదా మనం తల్లిదండ్రులు పోయేటప్పుడు ఒకవేళ చీకట్లో రాత్రి కలసంలో పోయే సమయం అనుకోండి, ఏం చేస్తాము? చీకటి కనబడి కుక్క మురిగింది అనుకోండి, వెంటనే అమ్మ నాన్న చేయి గట్టిగా పట్టుకుంటాం. అమ్మ కుక్క ఉందని భయపడి. అవునా? ఇక కుక్క పోయిందనుకో, లేరా నేనున్నాను ఏం కాదులే అని చెప్పి పా కుక్క అని చెప్పి దాన్ని అదిలిచ్చేసి తర్వాత పోతా ఉంటే మళ్ళీ వాడు అమ్మ నాన్న చేయి పట్టుకున్నది విడిచిపెట్టేసి మళ్ళీ దర్బారుగా నడుస్తూ ఉంటాడు. మళ్ళీ భయం కలిగితేనే పట్టుకుంటాడు కానీ లేకుంటే పట్టుకోడు. అలాగే మనం కూడా శోధన వచ్చినప్పుడు ప్రభు అంటాం, శోధన లేకపోతే విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాం. కానీ శోధన వచ్చినా రాకపోయినా, సంతోషంగా ఉన్నా లేకపోయినా, దేవుడే మన చేయి పట్టుకుంటే ఆయన మార్గంలోనే మనం వెళ్ళగలం. దేని స్తోత్రం కలుగునుగాక. ఈ మాట కూడా దేవునిక సన్నిధిలో మనం ప్రార్థనలో కోరుకోవాలి. ప్రభువా నా చేయి నీవు పట్టుకో, నీవు నన్ను నడిపించు, నేను కోరుకున్న విధముగా కాకుండా నీవు కోరుకున్న విధముగా నేను నడుచున్నట్లుగా నీవు నన్ను నడిపించయ్యా అని ఉపవసించి ప్రార్థించుటయే నిజమైన క్రైస్తవ జీవితం, నిజమైన విశ్వాస జీవితం, నిజమైన పరిశుద్ధమైన జీవితం. అలాంటి జీవితం కొరకై ఎన్ని రకాల శత్రువులు ఉన్నారో మనకు తెలియదు. ఒకసారి ఇక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు నల్లమల ఘాట్లో ఆర్టీసీ బస్సు వస్తూ ఉంది. అది బద్వేల్ డిపో బస్సు వస్తూ ఉంది. ఆ బస్సు వచ్చేటప్పుడు ఆ ఘాట్ సెక్షన్లో అడవిలో దొంగలు బస్సు ఆపారు. బస్సు ఆపి ఆ ప్రయాణికుడి దగ్గర ఎక్కడి నుంచి వాడిని కనిపెట్టుకొని వచ్చారో వాని దగ్గర ఉన్నటువంటి డబ్బుతో కూడినటువంటి బ్యాగ్ తీసుకోవడానికి వారు దొంగలు వెళ్ళి అడిగితే ఇవ్వకపోతే వాడిని చంపేశారు బస్సులోని.
బలవంతాన దాన్ని లాక్కొని వెళ్ళారు. బస్సు తెచ్చి ఇదే గ్రౌండ్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు ఇక్కడే గ్రౌండ్లో పెట్టారు. అందరూ వెళ్ళి చూస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి చూసాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డబ్బు ఉన్నా, విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నా దొంగలు కనిపెట్టి దాన్ని దోచుకుంటారు. వాటిని మనం ఇవ్వకపోతే మనల్ని హత్య కూడా చేస్తారు. అలాగే ఆత్మీయ జీవితంలో అపవాది అనే దొంగ, వాడు నరహంతకుడు, వాడు దోచుకున్నవాడు, దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. వాని ప్రయత్నం వాడు చేయడానికి పూనుకున్నప్పుడు దేవుని సహాయం మనకు లేకపోతే అక్షరార్థమైన ప్రయాణికుల వల్ల మనం కూడా జీవమును కోల్పోయినట్లుగా ఆత్మీయతను కోల్పోతామేమో, ఆయన ఇచ్చిన విలువైన రక్షణను కోల్పోతామేమో. మిమ్మల్ని నడిపించడానికి పాస్టర్ ఏలియా గారు ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తుంటాడు. ఆయన నాకు పరిచయం అయినప్పటి నుంచి తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో అద్దెకు ఉన్నప్పటి నుంచి నాకు పరిచయము. అప్పటి నుంచి కూడా మేము ఎప్పుడన్నా వారి కొరకు వస్తే ఆ గదిలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళాడయ్యా, ఎప్పుడు వస్తాడో మాకు తెలియదని చెప్పేవాడు. చాలా సంతోషం. అలాగే మీ కొరకు ప్రార్థన చేసి చక్కని వాక్యాన్ని సిద్ధపడి, ప్రభా నీ ప్రజలకు కావాల్సిన వర్తమానము ఏమిస్తావో నా ద్వారా నువ్వు వారితో మాట్లాడిని సిద్ధపడి అమూల్యమైన ఆ సందేశం చూడండి. 19వ కీర్తన భాగంలో ఆ మాటలు మనం చదువుకుంటే దేవుని వాక్యం ఎంత విలువైంది, అపవాది ఎందుకు దొంగులుతాడని మనం చూస్తే 19వ కీర్తన భాగంలోనికి మనం వస్తే 9-10 వచ్చిన భాగాలు చదవండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకిచ్చిన రక్షణ వెండి విమోచనకు సాదృశ్యం. ప్రజల దగ్గర వెండి ఉన్నట్లుగా మన దగ్గర ఆయన మనల్ని విమోచించిన ఆ విమోచనకు సాదృశ్యమైన వెండి, లేక వెండికి సాదృశ్యమైన విమోచన కలిగిన వారము గనక విమోచన అనే వెండిని మనం కలిగి ఉన్నాం. ప్రజలు బంగారు కలిగి ఉన్నట్లుగా మనమును దేవుని యొక్క మరి న్యాయ విధులను, అవి సత్యమైనవి, అవి కోరదగినవి, అవి విస్తారమైన మేలు బంగారు కంటే కూడా విలువైనవి, కోరదగినవి అని వాక్యంలో మనం చూస్తున్నాం. అపవాది కావాల్సింది అక్షరార్థమైన బంగారు కాదు, అక్షరార్థమైన వెండి కాదు. అపవాది కావాల్సింది దేవుని ప్రజలు పొందిన విలువైన రక్షణ. యేసు రక్తము ద్వారా విమోచించబడిన ఆ విమోచనను లాగివేయాలని, అలాగే మనం కలిగి కొనసాగడానికి ఉన్నటువంటి ఆత్మీయ ఆహారం అనే దేవుని ఉపదేశము, అది రెండిటికి పోల్చాడు. బంగారు కంటెను మేలిమి బంగారు కంటే కూడా కోరదగింది, తేనె కంటెను జుంటు తేనెదారుల కంటెను మధురమైనవి అని చెప్తున్నాడు. ఇలాంటి విలువైన వస్తువులు అపహరించడానికి వెనువెంట నీకు కనపడకపోవచ్చు, నీవు చూసుకున్నా, నీ ముందు వెనక చుట్టూ చూసుకున్నా అపవాది కనపడడు, కానీ వాడు నిన్ను వెతుకుతూ తిరుగుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా ఉన్నాడు. సమయం చూసుకొని నిన్ను అపహరించడానికి, సమయము చూచి దేవుని బిడ్డగా ఉన్న నిన్ను దేవుని బిడ్డగా ఉండకుండా చేయడానికి వాడు నిన్ను వెతుకుతూ తిరుగుతూ ఉండగా, ఇలాంటి ఉపవాస ప్రార్థనల ద్వారా మాత్రమే దేవుని కాపుదల కలిగి వాని చెరలో పడకుండా తప్పించబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచు ఉన్నాము.
ఈ ఆత్మీయ ప్రయాణములో ఎవరితో పోరాడుతూ ప్రయాణాన్ని కొనసాగించాలి చెప్పండి. మీ బైబిల్లో కూడా అండర్లైన్. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. మీ బైబిల్ అండర్లైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో మనము ఈ ఆత్మీయ యాత్రలో వీరితో పోరాడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఎవరితో మనం పోరాడుతున్నామంటే ప్రస్తుత లోక అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చిల పైన మరి దాడులు చేస్తున్నారు, విశ్వాసులను కొడుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, వారిలో కొందరు చనిపోతున్నారు, మందిరాలను పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు, ఎన్నెన్నో రకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు వారితో పోరాడాలి, కనబడకుండా మనతో పోరాడే అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో కూడా మనం ఏం చేస్తున్నాము? ఆమేన్. మరి పోరాడుతున్నారా? పోరాటం అంటే ఇందాక చెప్పాను, ఆ గాడ్ సెక్షన్లో వస్తున్న బస్సులో ఉన్న వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బును అడిగితే దొంగలు ఇవ్వనందు చేత వాడు ఇవ్వనంటుంటే వారు ఇవ్వమని కొంతసేపు వారికి వాదోపాదాలు జరిగిన తర్వాత ఇక ఎంతసేపు చూసినా వాడు ఇవ్వడని చెప్పేసి వెంటనే వాడిని హత్య చేసి లాక్కొని వెళ్ళారు. అలాగూ పోరాటం జరగాలి, మనకు అపవాదికి పోరాటం జరగాలి. వాడు మనల్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తుండాలి, మనము దేవునికి శక్తి కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవాది వచ్చాడయ్యా, దురాత్మ వచ్చాడయ్యా, వాడు నన్ను శోధిస్తున్నాడయ్యా, నన్ను తొందర పెడుతున్నాడయ్యా, వాడి నుంచి నన్ను తప్పించయ్యా అన్న పోరాటము జరుగుతూ ఉంటేనే మన ప్రయాణం కొనసాగుద్ది. మరి ఎంతమంది జీవితాల్లో ఆత్మీయ పోరాటం కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆత్మీయంగా పోరాటం అవసరం. అయ్యా పోరాడితే జయిస్తామో లేదో, పోరాడితే గెలుపు పొందుతామో లేదో అంటే అది నీకు సంబంధము లేదు. పరీక్షలు రాసే వాళ్ళందరూ పాస్ అవుతారని రాస్తున్నారా? ఏ క్లాస్ పరీక్షలన్నా రానియండి, రాసే పిల్లలందరూ రాస్తున్నారంటే రాసే వాళ్ళందరూ పాస్ అవుతారని కాదు. రాయాలి, పాస్ అయ్యేవాడు పాస్ అవుతాడు, ఫెయిల్ అయ్యేవాడు ఫెయిల్ అవుతాడు. అలాగే ఆత్మీయ జీవితంలో ఒక పోరాటం మనకు అవసరం. పోరాడితే అపవాదిని మనం ఎక్కడ జయిస్తామండి అని అంటావా? జయించుటకు యేసయ్య మనకు శక్తిని ఇస్తాడు. దేని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే అనేక శ్రమలను జయించిన వాడు, అలాగే శోధింపబడి వారికి ఆయన సహాయము చేయువాడై ఉన్నాడు కనుక నీ ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన నిన్ను ఆదుకోవడానికి ఎల్లవేళలా ఆయన నీ ఎదుటే నిలిచి ఉన్నాడు. దేని స్తోత్రం కలుగునుగాక. గనక అదరక బెదరక అపవాదితో పోరాడొచ్చు, ఆగక కొనసాగే జీవితంలో మనమందరం కూడా పయనించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. గనక ప్రయాణము శుభప్రదమైన ప్రయాణముగా ఉండడానికి కొరకై ఈ ఆత్మీయ జీవితంలో మన ప్రయాణము సజావుగా జరగడానికి కొరకై ఉపవసించి ప్రార్థన చేయాలి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదవండి. దేవునికి ప్రవక్త అయిన యోనాకు కొంత సంభాషణ జరిగినట్లుగా మనము చూస్తున్నాం. ఏంటి ఆ సంభాషణ అంటే, దేవుడు ప్రజల కొరకు తన పక్షముగా నియమించుకున్న ప్రవక్తకు యోనాతో మాట్లాడుతూ, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఆ యొక్క పట్టణానికి దుర్గతి కలుగునని నువ్వు ప్రకటన చేయాలి. ఇక 40 దినములకు ఆ పట్టణం నాశనం అవుద్దని నువ్వు తెలియచేయాలంటే ఆయన వెళ్ళి చాటింపు చేశాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనము చూస్తే ఈ యొక్క 5వ వచనం, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, మరి ఈ విధంగా అన్ని చూస్తూ ఉంటే మరి ఈ మాటలు ధ్యానం చేద్దాం. నినివే పట్టణానికి నాశనము కలుగునని దేవుడు పంపిన ఆ మాటలను విన్నటువంటి ప్రజలు వెంటనే ఏం చేశారు?
తాము నాశనమైపోకుండా తప్పించుకోవడానికి కొరకై ఉపవాస దినమును ప్రకటించుకొని వారు ఉపవసించి దేవుణ్ణి వేడుకున్నారు. దేని స్తోత్రం చెల్లిద్దాం అందరము. హల్లెలూయా. ప్రయాణము కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. రెండవదిగా రాబోయే నాశనమును తప్పించుకోవడానికి కూడా మనము ఉపవాస ప్రార్థన చేయాలి. ఎప్పుడు? ఉపద్రవం వచ్చినప్పుడు కాదు, నాశనం వచ్చినప్పుడు కాదు, వరదలు వచ్చినప్పుడు కాదు, భూకంపం వచ్చినప్పుడు కాదు. అవన్నీ లేకుండా మనం నెమ్మదిగా ఉన్నప్పుడే రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి నినివే పట్టణస్థుల వలె ప్రవక్త ద్వారా దేవుడు పంపిన సమాచారం విన్నవారు ఎలాగో ఉపవసించి ప్రార్థించారో అలాగే అయ్యగారి ద్వారా దేవుడు మీకు ఇస్తున్న వాక్యాన్ని విన్న తర్వాత మీరు కూడా జాగ్రత్త పడి దేవునిచే తప్పించబడ్డానికి, ఈ లోకనాశనంలో చిక్కుపడకుండా ఉండడానికి కొరకై మీరందరూ కూడా ఉపవసించి ప్రార్థన చేయాలి. నినివే వారు ఎలాగ తప్పించుకున్నారు చెప్పండి? ఉపవాసం ఉండి దేవుని వేడుకున్నారు. రెండవ భాగం అందులోనే ఏంటి అని మనం చూస్తే చూడండి, ఇక్కడ మనం చూస్తే 8, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనను గనక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఈ 9వ వచనాన్ని మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములు మానివేయవలెను. ఉపవాసం ఉంటేనే చాలదండోయ్, వినండి, ఉపవాసం ఉంటేనే చాలదు. ఉపవాసం ఉన్న నినివే వారు ఇక 40 దినాలకు రాబోయే నాశనాన్ని ఎలాగ తప్పించుకున్నారంటే మొట్టమొదటిగా వారు చేస్తున్న దుర్మార్గతలను విడిచిపెట్టారు. చాలా మంది ఉపవాసమే ప్రాముఖ్యమని ఉపవాసం ఉండవచ్చు, నేను వద్దని చెప్పాను. ఉపవాసం ఉండడమే ప్రాముఖ్యము కాదు, కానీ నినివే వారిని బట్టి మనం తెలుసుకోవలసిన సత్యం ఏమంటే ఉపవసించే మనము దుర్మార్గతలు విడిచిపెట్టాలి, చేసే బలత్కారాలు కూడా విడిచిపెట్టాలి. అయ్యగారు ఏదో ఉపవాసం ఉండమన్నాడు, ఉపవాసం ఉందాం, ప్రార్థన చేయమన్నాడు. ఓ రోజు ఉపవాస అంశం చెప్పినాడు, ఒకరోజు ప్రార్థన అంశం చెప్పాడు, ఒకరోజు విశ్వాసం గురించి మరి అంశం చెప్పాడు. కాబట్టి అలాగున నేను ఉపవసిస్తాను ప్రార్థిస్తానంటే చాలదు. ఉపవసించి ప్రార్థించే నిన్ను, ఉపవసించి ప్రార్థించే నన్ను, ఉపవసించి ప్రార్థించే మనలను ఆయన చూచినప్పుడు దుర్మార్గతలు లోన పెట్టుకొని ఉపవసించి ప్రార్థించడం ద్వారా ప్రయోజనము పొందలేము. ఆనాడు నినివే వారు చేసిన దుర్మార్గతలను బట్టే వారికి నాశనం విధించబడింది. ఆ నాశనం వారు తప్పించుకోవడానికి దేవునికి ఇష్టకరమైన ఉపవాస ప్రార్థన చేయొచ్చు. చేస్తున్న దుర్మార్గతలను బలత్కారమును మానివేసినప్పుడు దేవుడు పశ్చాత్తాపడి యోనాతో ఈ సమాచారం పంపకపోతే ఎంతమంది అండి? 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులు కలిగిన నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా? ఇంతమందిని నేను సమాచారం పంపకపోతే, వారు విని ఉపవసించకపోతే, మనపూర్వకంగా నన్ను వేడుకోకపోతే, చేసే దుర్మార్గతలు విడవకపోతే, చేసే బలత్కారాలు మానివేయకపోతే నేను వారిని నాశనం చేద్దు కదా. యోనా ద్వారా సమాచారం పంపబట్టి నాకు మేలైంది కదా. ఈ ప్రజలు తాము సరిచేసుకున్నారు కదా, తమ ప్రవర్తన దిద్దుకున్నారు కదా, నా వైపు తిరిగారు కదా. కాబట్టి ఉపవసించడం, వేడుకొనని ప్రార్థన చేయడం మాత్రమే కాక నాకు అయిష్టమైన దుర్మార్గతలు విడిచారు, బలత్కారం కూడా చేయకుండా మానివేశారు. కాబట్టి ఈ ప్రజలను నేను కాపాడాలి. యోనాతో చెప్పినట్టుగా 40 దినాలకు నేను వీరిని నాశనము చేయకూడదు అంతే అని చెప్పి దేవుడు ఆయన పశ్చాత్తాపపడి తన మనస్సును మార్చుకున్నాడు. ప్రియ జనాంగమా, దేవుని ప్రజలారా, చేయమన్నామని ప్రార్థన చేస్తే చాలదు,
చేయమన్నామని ఉపవాసం చేస్తేనే చాలదు, వాటితో పాటు విడవవలసినవి. ఆమేన్. అందుకే ప్రవక్త యెషయా గ్రంథములో 58వ అధ్యాయము 3-4 వచనంలో ఈ విధంగా మనం చదువుకుంటాం, లేక యెషయా భక్తుల ద్వారా ఇలాగ హెచ్చరింపబడ్డాం. పేజీ నంబర్ 618. మేము ఉపవాసం చేయుచుండగా నీవు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరేం చేస్తున్నారంటే మీ యొక్క వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తూ ఉన్నారు, పైగా మీరు కలహపడతారు, వివాదం చేస్తారు, అన్యాయముగా గుద్దులాడుతారు. చూసారా, పేరుకు ఉపవాసం ఉన్నారే కానీ మానవలసిన వీళ్ళు మానట్లేదంట. నినివే వాళ్ళు ఎంత మంచోళ్ళయ్యా అంటే మనకు బుద్ధి నేర్పేంత మంచోళ్ళు. అవునా? దేవుని ప్రజలుగా ఎవరు ఎలాగుండాలన్నా మాదిరికరమైన జీవితం జీవించిన వారు. వారి ప్రవర్తన మొదటిగా సరిగా లేకపోయింది, కానీ ఇప్పుడు చూస్తే దేవుని ఉగ్రతను తప్పించుకున్న వారు కనుక వారే మనకు మాదిరికరం. ఎందుకంటే అక్కడ యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18 ప్రారంభంలో మనం చూస్తే నేను వారి ప్రవర్తనను చూచి తిని అంటలేచండి మీ బైబిల్లో. అమ్మ వింటున్నారా? పిల్లలతో ఆడుకుంటున్నారా? వినండి వినండి మా. నేను వారి చదవండి, అందరూ చదవండి మా. ఏముంది అక్కడ? 57వ అధ్యాయం 618వ పేజీ యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం యొక్క ప్రారంభం అనగా మొదటి లైన్ చదవండి. ఇప్పుడు నినివే వారి యొక్క ప్రవర్తన ఎవరు చూసిరి? దేవుడు చూచాడు గనక ఆ ప్రవర్తన దేవునికి అంగీకారమైనందుచేత నాశనం చేయాలనుకున్న దేవుడు నాశనం చేయకుండా తప్పించాడు. ఈరోజు మనము కూడా భూలోకం నుండి పరలోకానికి వెళ్ళడానికి ప్రయాణం ప్రారంభించిన మనం ఆత్మీయ ప్రయాణికులుగా ఉన్నటువంటి మన జీవితంలో కూడా దుష్టుని చేతిలో పడకుండా, అలాగే రాబోయే ఉగ్రతను మనం తప్పించుకోవడానికి, ఈ లోకనాశనంలో పడకుండా ఉండడానికి ఆయన ఏం చూస్తున్నాడంటే మనలను కాదు, మన ప్రవర్తన చూస్తున్నాడు. మనల్ని చూస్తే దేవునికి ఏమొస్తుంది? హల్లెలూయా. మనుషులైతే ఒకరి తట్టు ఒకరు చూసుకుంటారు, దేవుడు మనుషుల తట్టు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు మనుషులను కాదు చూచేది, పై రూపంలో ఎప్పుడు ఆయన లక్ష్య పెట్టాడు, అంతరంగంలో చూస్తూ ఉంటాడు, వారి ప్రవర్తన చూస్తుంటాడు. ఈ ప్రవర్తన కూడా ప్రార్థన ఉపవాసముతో పాటు ప్రవర్తన కూడా సరిగా ఉన్నట్లయితే దేవుడు వారికి తప్పక సహాయము చేస్తాడు. ఏమంట, కొంతమంది ప్రజలు పేరుకు ఉపవాసం ఉంటున్నారు, కానీ మరి వారు అంటున్నారు, దేవా మేము ఉపవాసం ఉన్నావు, నువ్వు మమ్మల్ని ఎందుకు చూడవు? దేవునితోనే కొట్లాడుతున్నారు. చూడండి, మేము మా ప్రాణంలో ఆయాసపరుచుకునిచుండగా నువ్వెందుకు లక్ష్య పెట్టావు అంటే దేవుడు సూటిగా వారికే తేటగా తెలియజేశాడు. ఒరే నాయనా, మీరు ఉపవాసం ఉన్నారు కానీ మీరేం చేస్తున్నారు? మీ పనులు చేసుకుంటున్నారు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేపిస్తూ ఉన్నారు, కలహపడతారు, వివాదం చేస్తారు, అన్యాయముగా గుద్దులాడతారు, లేని కాడ కయ్యం పెడతారా? మీరంతా కలహప్రియులుగా ఉన్నారు గనక ఇట్టి మానుకోండి. ముందు మీ కంఠస్వరము పరమనం వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మీరు ఉపవాసం పేరుకున్నారు, కానీ ఈ ప్రజలు ఉపవాసం ఉన్నారని నేను గుర్తించాలంటే మీ గుద్దులాటలు, మీ కలహాలు, తర్వాత మీ వివాదాలు, మీరు చేసే అన్యాయాలు మానుకొని అప్పుడు ఉపవాస ప్రార్థన చేయండి, నేను మీకు సహాయం చేస్తానంటున్నాడు. దేని స్తోత్రం. అప్పుడు మీ ప్రార్థన నా దగ్గరికి వస్తుంది, అప్పుడు నేను మీ కంట స్వరాన్ని వింటాను, మీ విజ్ఞాపన ఆలకిస్తాను, ఆ విధంగా మీకు సహాయము చేస్తూ మిమ్మల్ని నడిపిస్తానని కూడా ప్రభు తెలియచేస్తున్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. మనం కూడా తెలియక ఇప్పటి వరకు ఉపవాసం పేరుకు ఉంటూ మరి ఎన్ని విధాలుగా మనము పనులు చేసుకుంటూ, కొంతమంది ఉపవాసం ఉండి వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు. మీలో చాలామంది వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా.
కాబట్టి మీ జీవనం అది. దేవుని స్తోత్రం. దేవుడు మీ జీవనంలో మీకు చక్కని అభివృద్ధినిచ్చునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు అటు ఇటు తిరుగుతుంటే మీ మార్గములన్నింటిలో దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. దేవుని స్తోత్రం. అయితే మీరు అలాగున మరి ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎవరితో కలహించకుండా అన్యాయము చేయకుండా వాటిని కూడా మానివేసే ఉపవాసం ఎప్పటి నుంచి మీరు చేయాలి. దేని స్తోత్రం కలుగునుగాక. చూడండి, యేసు ప్రభుల వారు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చదివితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాటలు మనం చూస్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేని స్తోత్రం. యేసు ప్రభుల వారు కుమారుడై ఉండి ఆయన ఏం చేస్తాడంట? శరీరధారిగా ఉన్నప్పుడు తన్ను మరణము నుండి రక్షింపగలవానికి పరలోకం నుంచి పంపిన ఆ తండ్రి అయిన దేవునికి ఆయన ఏం చేశాడంటే ప్రార్థనలు చేశాడు, విజ్ఞాపనలు చేశాడు. అసలు ఆ యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత 40 దినములు రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసంతో అరణ్యంలో ఉండడానికి ఆత్మచేత కొనుపబడ్డాడు. ఆయన ఆహారం పుచ్చుకోనకుండా అక్కడే దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేశాడని లేఖనము ద్వారా మనకు తెలుసు. అలాంటి ఉపవాస ప్రార్థనని ఎందుకు చేశాడంటే తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ఆమేన్. దేని కొరకు ఉపవాస ప్రార్థన? తన్ను మరణము నుండి. ఆమేన్. మరణం అంటే 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి అక్షరార్థమైనటువంటి మరణం. ఈ లోకములో ప్రభు వచ్చేసరికి చనిపోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఆదాము చేసిన పాపం బట్టి మరణము లోకంలోనికి ప్రవేశించింది కనుక ఈ మొదటి మరణం అందరికీ మరి వస్తుంది. ప్రభు వచ్చేసరికి కొందరు సజీవంగా కూడా ఉండి మొదటి మరణం లేకుండా ఉండవచ్చు. కానీ మొదటి మరణం పొందినా పొందకపోయినా రెండవ మరణం అనే అగ్నిగుండములో మండు గుండములో పాలు పొందుట అన్నటువంటి రెండవ మరణాన్ని పొందకుండా జాగ్రత్త పడాలి. ఆ రెండవ మరణం, ఎందుకంటే యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినందుకు మన కొరకైనా మరణించాడా లేదా? ఆ మొదటి మరణం ఆయనకు వచ్చింది. కానీ ఆయన ఏ దాని కొరకు ప్రార్థించేశాడంట? తన్ను మరణము నుండి. అంటే ఏ మరణం అది? రెండవ మరణం. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు ఉండకుండా తప్పించబడే రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి ఆయన ఎంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కొరకే మనం ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఆయనైతే 3.5 సంవత్సర కాలపు సేవా జీవితం కొరకు, తాను బ్రతికిన 33.5 సంవత్సర కాలపు మరి జీవితం కొరకు ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఎన్నాళ్ళు ఉన్నాడండి ఈ లోకంలో? చరిత్ర ప్రకారం 33.5 సంవత్సర కాలం. చెప్పండి, ఎంతో కాలం ఉన్నాడు? బ్రతికిన కాలం 33.5 సంవత్సరాలు, సేవా కాలం 3.5 సంవత్సర కాలం. దానికోసమే ఆయన ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు? 40 రోజులు. ఎన్ని రోజులండి? మరి మనం ఇప్పటికి రక్షించబడి ఎన్నాళ్ళైంది? మన వయసు ఎంత? ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేయాలి మనము? ఎన్నిసార్లు చేశాము? ఎప్పుడన్నా ఆలోచన చేసుకున్నామా? మరి మరణం నుండి మనం ఎట్లా తప్పించబడతాం? నరకము చేరకుండా పరలోకం ఎలా చేరగలుగుతాం? దానికి ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన ఎన్నిసార్లు చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి? అందుకే ఇంటికి వెళ్ళినాక బాగా ఆలోచన చేయండి. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పిన మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఉగ్రత రాబోతుందంట. వచ్చింది ఉగ్రత కాదు, ఉన్నది ఉగ్రతలో కాదు, రాబోతున్నది మహా ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి మనము తప్పించుకొనవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ ఉపవాస ప్రార్థనలో కూడా
యెషయా గ్రంథంలో చెప్పిన విధముగా మనందరము కూడా కలహించక, వివాదము రేపక, అన్యాయముగా గ్రుద్దులాడక మనం ఏం చేయాలంట? వ్యాపారాలు, పని బాటలు కూడా మానివేసి, దేనికి స్తోత్రం. లేకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఒకే మాట చదివి వివరించి నేను ముగిచ్చేస్తానండి. ప్రకటన గ్రంథంలోని 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో 15, 16, 17 వచనాలు. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను, బండ సందుల్లోను దాగుకొని సింహాసనాసనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చును. దానికి జాలి కలిగిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచూ ఉన్నారు. యోహాను భక్తుడు ముందే చెప్పాడుగా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? దాన్ని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఎవరు ఉపవాస ప్రార్థన చేయరు, ఎవరు తప్పించుకోలేరు, ఎవరు దాంట్లో చిక్కుబడతారో అలాంటప్పుడు భూరాజులు, సహస్రాధిపతులు, ధనికులు అందరూ కూడా ఉండి వారు కేకలు వేస్తారంట ఆ రోజు. ఏమని? అయ్యా, గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినం వచ్చింది, దానికి తాళజాలగలిగిన వాడెవడు? మమ్మను మరుగు చేయండి అని చెప్పి ఇప్పుడు ఎవరితో మాట్లాడతారంట? బండలతో, కొండలతో మాట్లాడుతూ, ఓ బండలారా, ఓ కొండలారా, మా మీద పడండి, ఆ ఉగ్రత మా పైకి రాబోతుంది, ఆ గొర్రెపిల్ల ఉగ్రత మేము భరించలేము, మమ్మల్ని తప్పించండి అని చెప్పి ఆ దినాన కేకలు వేస్తారంట. ఆ దినాన కేకలు వేయటం కంటే సమయం ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఉపదేశమును కలిగిన వారమై దేవుని మార్గంలో నడుచుకుంటూ ఆత్మీయ ఎదుగుదల కొరకై అప్పుడప్పుడు ఉపవసించి ప్రార్థించడం ద్వారా రాబోయే ఉగ్రతను కూడా మనము తప్పించుకొనగలము. హల్లెలూయా. గనక పిల్లల విద్య కొరకు ప్రార్థించే వారులారా, పిల్లల ఉపాధి కొరకు ప్రార్థించే వారులారా, పిల్లల వివాహం కొరకు ప్రార్థించే వారులారా, సంతానం కొరకు ప్రార్థించే వారులారా, కలిగిన రోగాలు పోవడానికి ఉపవసించి ప్రార్థించే వారులారా, సైతాను శక్తుల చేత పీడింపబడే, కోర్టు సమస్యల చేత బాధింపబడేవారు ఉపవసించి ప్రార్థించే వారులారా, ఆ ఉపవాస ప్రార్థనే చాలదు. కానీ మనల్ని మరణము నుండి, ఉగ్రత నుండి, మన ప్రయాణములు మనల్ని కాపాడి మన గమ్యమైన పరలోకము చేర్చే దాని కొరకు దేవుని సహాయం పొందడానికి కొరకై. ఆమేన్.